యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ. నేను మీ సంగీత. యూపీలో అసలు నేను ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఒక మహిళ పైన దాదాపుగా ఒక 10 మంది అబ్బాయిలు సామూహికంగా అత్యాచారం చేసి ఆవిడ స్పృహ కోల్పోయిన తర్వాత ఆవిడ చుట్టూ కూడా డాన్స్ చేస్తూ అంటే ఏదో గలీజ్ పాటలు పాడుతూ ఆ చుట్టూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. అంటే ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించుంటుంది అదంతా తెలియకుండా ఇంకా డ్యాన్స్ చేస్తూ ఆవిడ బాడీ పార్ట్స్ అంతా కూడా తాకడము ఇలాంటివన్నీ చేస్తూ వచ్చారు. ఇలాంటి వారికి అసలు లీగల్ గా మనం తీసుకుంటే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుందంటే, బేసిక్ గా ఇక్కడ అమ్మాయికి ఇష్టం లేకుండా ఆమె శరీరాన్ని తాకడమే కాకుండా ఆమెను బలత్కారం చేశారు. అదే విధంగా ఆమెను సోషల్ మీడియాలో పెట్టి మరి అందరికీ ప్రచారం చేస్తూ చాలా అసభ్యంగా ప్రవర్తించారు. కాబట్టి వీటిని అన్నింటిని క్యాలిక్యులేషన్ చేసేస్తే ఐపీసీ సెక్షన్ 354, అదే విధంగా 354A, తర్వాత 354D, అంతేకాకుండా 506, 254 ఇవన్నీ కూడా ఎలా వస్తాయి అంటే, ఆమెను అశ్లీలంగా చూపించడము, తర్వాత నెక్స్ట్ ఆవిడను తాకరాని చోట తాకడము, స్పృహ కోల్పోయినా సరే ఆవిడ ప్రమేయం లేకుండానే ఆవిడను ఇష్టం ఉన్నట్టుగా ముట్టడము, ఇలాంటివన్నీ కూడా అక్కడ చేశారు. కాబట్టి ఇవన్నీ సెక్షన్లు కూడా ఈ కేసులో అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇందులో అన్ని కూడా 1 సంవత్సరం నుంచి దాదాపుగా 5 సంవత్సరాల లోపే శిక్ష పడే అవకాశాలు ఉంటాయి, జైలు శిక్ష. దాంతో పాటు జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. కానీ ముందుగా అసలు ఒకసారి ఆ సంఘటన చూసుకుంటే, ఆ అబ్బాయిలు అంటే అంతమంది ఒకేసారి ఒక అమ్మాయి దొరకగానే తీసుకొచ్చేసి ఆ అమ్మాయి ఎవరో ఒకరికి అందులో ఫ్రెండ్ అయి ఉంటుంది, లేదు అంటే చెల్లికి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ అయి కూడా ఉండొచ్చు. ఇలాంటి అమ్మాయిలు నమ్మి ఒక అబ్బాయిని దగ్గరికి వెళ్తే ఇలాంటి పరిస్థితులు అనేవి ఈ రోజుల్లో చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఒకరిని కూడా నమ్మడానికి లేదు అసలు ఈ రోజుల్లో. మానవత్వమే అసలు లేదు. అందుకు తోడు అమ్మాయిలు మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎవరైనా సరే ఎక్కడికైనా పిలిచారు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెళ్ళకూడదు. దాంతో పాటు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ అనేది పూర్తి స్థాయిలో అయితే బయటికి ఇంకా రాలేదు. అది ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ మొత్తానికైతే యూపీ అంటున్నారు. పర్టికులర్ గా ప్లేస్ కూడా మనకు క్లారిటీ లేదు. దాంతో పాటు అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ప్రకారంగా వారు చేస్తున్న వికృత చేష్టల ప్రకారంగా, అదే విధంగా అత్యాచారం చేసిన తర్వాత ఆ అమ్మాయిని న్యూడ్గా అలాగే పెట్టేసి ఇంకా వారి ఇష్టానుసారంగా తాగడం కానివ్వండి ఇలాంటివన్నీ చేస్తూ ఇవన్నీ పెట్టారు. కాబట్టి అది కొంచెం వైరల్ గా అయ్యింది. దాన్ని చాలా చూస్తూ ఉంటే కూడా ఏ అమ్మాయికైనా సరే చాలా కోపం వస్తూ ఉంటది. అంటే లీగల్ గా మనం ఏమి చేయలేకపోయినా కూడా అప్పటికప్పుడు వారికి ఏదో ఒక శిక్ష వెయ్యాలి అన్న ఉద్దేశంతో మనకు ఆ వీడియో అనేది ప్రజెంట్ చేస్తూ ఉంది. అసలు మనుషుల వారు రాక్షసులు అనేది కూడా మనకు తెలియట్లేదు. అంటే అందరూ కూడా అంతమందిలో ఒక్కడికి కూడా మానవత్వం లేకుండా ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది. అసలు అంతమంది అలా చేసిన తర్వాత ఆవిడ బ్రతుకుతుందా, చనిపోతుందా, లేకపోతే ఆమె ఏ కండిషన్ లో ఉందో అనేది పక్కన పడేసి వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అప్పుడు అలాంటి టైంలలో ఏమనిపిస్తుంది, ఏ మహిళకైనా సరే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ విజువల్ చూసిన తర్వాత కంపల్సరిగా వారిని చంపేయాలన్న నాకైతే అలాగే అనిపించింది. నాకు అది చూస్తుంటే కూడా చాలా ఇదిగా అనిపించింది. అరే ఇలా కూడా ఉన్నారా మనుషులు, ఇంత రాక్షసత్వంగా కూడా బిహేవ్ చేస్తున్నారా? ఇవన్నీ కూడా ఎక్కువగా మనం చూసుకుంటూ ఉంటే శిక్షణ నేను ఇప్పుడు ఇందులో చూసుకుంటే అన్ని 5 years లోపే శిక్షణ పడే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా వాళ్ళకు బెయిలబులే, నాన్ బెయిలబుల్ కాదు. కంపల్సరీ వాళ్ళు వెళ్ళిన తర్వాత అరెస్ట్ అయిన తర్వాత 1 నెల కావచ్చు, 3 నెలలు కావచ్చు, 1 సంవత్సరం లోపైనా కంపల్సరీగా బెయిల్ తీసుకొచ్చుకొని మళ్ళీ కాల్ ఎగరేసుకొని బయట తిరుగుతూ ఉంటారు. అంటే యాజ్ ఏ అడ్వకేట్ గా నేను కూడా కొంచెం బాధపడుతున్నాను. అక్కడ చూస్తుంటే ఆ విజువల్ చూస్తుంటే అదే విధంగా ఉంది. అంత బాధాకరమైన విషయము. అమ్మాయి ఎంత నరకం అనుభవించుంటుంది, ఎంత అల్లాడిపోయి ఉంటుంది, ఎంత హెల్ప్ కోసం ఎంత అరిచి ఉంటుంది. అయినా సరే అవన్నీ పట్టించుకోకుండా ఒకరి తర్వాత ఒకరు వారి పని కానిచ్చిన తర్వాత నెక్స్ట్ రాక్షసానందం పొందుతూ నృత్యం చేస్తూ ఉన్నారు, డాన్స్ చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ. అంటే ఇలాంటి రోజుల్లో మనం అంటే మనుషులు ఎలా ఉంటున్నారంటే ఎవరు కూడా ఎప్పుడు ఎలా మారుతారు, వాళ్ళు ఎంజాయ్మెంట్ ఏ రకంగా తీసుకుంటున్నారు అంటే సైకో ఇజం ఉంటుంది కదా, అలాంటి మనుషుల మధ్యనే మనం బ్రతుకుతూ ఉన్నాం. సో ఎవరు ఎప్పుడు ఎలా మారుతారు అనేది ఎవరికి తెలియట్లేదు. జంతువులైనా కనీసం ఇప్పుడు కోపం వస్తే ఈ విధంగా అరుస్తుంది, ఈ విధంగా కరుస్తుంది అని చెప్పేసి ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. కానీ మనుషులు మాత్రం మనం కొంచెం కూడా 1% కూడా వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు అని తెలియట్లేదు. అంతమంది అసలు ఆ అమ్మాయిని ఎంత నరకం అనుభవించుంటుంది, ఎంత హింసకు గురి చేసి ఉంటారు. ఆవిడ పని అయిపోయిన కనీసం హాస్పిటల్లో జాయిన్ చేసినా కూడా బ్రతికేది కదా.
ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో ఈ కేసులో అయితే చూసుకుంటే కంపల్సరిగా మనము ఏవైతే సెక్షన్స్ చెప్పామో ఐపీసీ సెక్షన్ కింద ఇవన్నీ కేసులు కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పోలీసులు ఖచ్చితంగా వాటి కింద ఫైల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 1 to 5 years వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. దాంతో పాటు జరిమానా విధిస్తారు. సో ఇలాంటివన్నీ సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దయచేసి ఎవరైనా సరే ఒక వ్యక్తి మన చుట్టుపక్కల కొంచెం అనుమానంగా కనిపించినా వారి వల్ల మనకు కొంచెం థ్రెటనింగ్ గా ఉంది అని అన్నా కూడా దయచేసి పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వండి. షీ టీమ్స్ కూడా మహిళల కోసం ప్రత్యేకంగా పనిచేస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి తప్పించి ఇలాంటి అఘాయిత్యాలకు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగకండి. వాళ్ళు మనల్ని వెంటబడుతున్నారు లేకపోతే ఏదైనా చేస్తున్నారు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పండి, నేను పలానా చోటుకు వెళ్తున్నాను, నాకు ఖచ్చితంగా ఒక 5 minutes ఒకసారి కాల్ చేయండి, 10 minutes ఒకసారి కాల్ చేయండి నేను అని చెప్పేసి మీరు చెప్పండి. ఏ పనైనా పర్వాలేదు, ఎంత సీక్రెట్ పనైనా పర్వాలేదు, కానీ మీరు దయచేసి మీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే బయటకు వెళ్ళండి. పరిస్థితులు ఈ రోజుల్లో అస్సలు బాగాలేవు. ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళు ఇప్పుడు అలా వికృతంగా బిహేవ్ చేస్తున్నారు. ఏమో చెప్పలేము. ఎవరికో మైండ్ చాలా క్రియాలిటీగా ఆలోచించిన తర్వాత అమ్మాయిని చంపేసి ముక్కలుగా చేసేసి ఎక్కడైనా పడేస్తే అసలు ఆచుకు కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటారు. ఇలాంటివన్నీ మన సొసైటీలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి బీ అలర్ట్. ప్రతి ఒక్కరూ అలర్ట్ అవ్వండి. ఎప్పటికప్పుడు కూడా ఎవరిపైన మనకు అనుమానం ఉన్నా లేకపోతే వాళ్ళు మనల్ని కొంచెం అన్నా ఫాలో అవుతున్నారని తెలిసినా సరే పోలీసులను అప్రోచ్ అవ్వండి. మీరు స్టేషన్ దాకా వెళ్ళకపోయినా కూడా 100 dialకి కాల్ చేసి అయినా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదంటే షీ టీమ్స్ అయినా అప్రోచ్ అవ్వండి. దయచేసి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా చోటు చేసుకున్నా కూడా మనకెందుకులే అని చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా వదిలేయకండి. పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఆ వీడియో చేస్తుంటే మాత్రం ఎంతో మందికి మాత్రం హృదయాలు చాలా కలిసివేస్తాయి. అంటే ఆ అమ్మాయి ఒక్కతైపోయింది, న్యూడ్గా ఆడ పడేసి డాన్సులు చేస్తూ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తూ ఉంటే అసలు అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. దాంట్లో పడే పనిష్మెంట్స్ మాత్రం నేను చెప్పాను కదా, అవే ఉంటాయి. ఈ వీడియో చూసిన వారు ఎవరైనా సరే మీకు లీగల్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, మీకు లీగల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కింద మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు దానిపైన వీడియో చేసి ఆ డౌట్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు